ఇన్స్టాగ్రామ్ లో స్క్రాప్ ఉంది కదా, ఆ స్క్రాప్ లో ఎక్కువ స్క్రాప్ అన్నమాట. సో పొద్దున్న లేవగానే మనం వీడియోలు అక్కడక్కడ వినిపిస్తుంటాయి అనమాట. జిహెచ్ఎంసీ సాంగ్ వినిపిస్తుంది పొద్దుగల 5 గంటలకి, ఆ టైప్ అన్నమాట. అసలు మోడల్స్ అంటే ఏంటి, మోడల్స్ ఎలా ఉంటారు అసలు? మోడల్స్ ఎట్లుంటా మాకు తెలియదు. మోడల్ అంటే మేమే. ఎంత జీతం ఈ నెలకి? నెలకు 15,000 50K. నెలకు 15,000 50K. సో నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది? 1,500 కోట్ల ఆస్తి వారసుని. ఐఫోన్ సింబల్ ఏంటి? సింబల్ యాపిల్. సాంగ్ గోరికి వాడేసిన యాపిల్. ఒకసారి చదువు ABCD. ABCDFGEMILKLMNORPYZXQSR. నీకు సినిమాలు కూడా ఆఫర్లు వచ్చినాయంట కదా? సినిమాలు ఆఫర్లు వచ్చినాయి కానీ ఇవ్వలేదు. ఏ సినిమాల్లో? సలార్ 4, KGF 6 ఆ. అట్లాంటి సినిమాలలో. అవన్నీ ఎగ్గస్టాల్ దెంగద్దరా అడగదెంగ కూడా. తెలుసుగా కానీ వాడతావు కదా, చింటూ మోడల్ తెలుసు కానీ అసలు నువ్వు ఎవరికి తెలుసు? డాలర్ అంటే ఎక్కడ ఉంటాయి, అవి ఎక్కడ దొరుకుతాయి డాలర్? చార్మినార్ కాడ అమ్ముతాడు బొచ్చాడు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. హలో బ్రో, చింటూ మోడల్ కొత్తపేట మాట్లాడుతున్నా నేను. ఏం మాట్లాడాలి? నువ్వు మాట్లాడుతున్నాగా, నా ఫోన్ చేసి మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు చెప్పండి, అది చెప్పండి. ఇప్పుడు నేను పిఎస్లు ఉన్నా. హలో మేడం, గుడ్ మార్నింగ్. నా మనసు తెలియదా మీకు ఎంత మంచి ఏలియన్స్ బి నా ఫోన్ చేస్తున్నారు తెలుసా? ఒక 2 డైలాగ్ చెప్పరా ప్రభాస్? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, వాడే ప్రభాస్ ఫ్యాన్. మహేష్ అన్న డైలాగ్ రాదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు SR టీవీ. నేను మీ యాంకర్ తేజని. సో ఈ రోజు మనతో పాటు ఈ మధ్య కాలంలో చాలా మంది టార్చర్ చేసిన ఒక వ్యక్తిని పిలుచుకొచ్చిన. సో అది ఇంటర్వ్యూ అని మాత్రం నేను అన్నాను, ఎందుకంటే చాలా మంది ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం వల్ల లాభం ఏంటని. సో ఇదైతే ఇంటర్వ్యూ కాదు, ఒక స్క్రాప్ బ్యాచింగ్ చేస్తున్నాను ఇంటర్వ్యూ. లైక్ ఇన్స్టాగ్రామ్ లో స్క్రాప్ ఉంది కదా, ఆ స్క్రాప్ లో ఎక్కువ స్క్రాప్ అన్నమాట. సో పొద్దున్న లేవగానే మనం వీడియోలు అక్కడక్కడ వినిపిస్తుంటాయి అనమాట. జిహెచ్ఎంసీ సాంగ్ వినిపిస్తుంది పొద్దుగల 5 గంటలకి, ఆ టైప్ అన్నమాట. సో కొంతమంది రిక్వెస్ట్ చేశారు ఆ అబ్బాయికి ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని అని చెప్పేసి. సో కొంతమంది పిలిచారు, ఇష్టం వచ్చినట్టుగా వైరల్ చేశారు. మనకి అసలు వాడి లైఫ్ ఏంది, వాడి మతి స్థిమితి కరెక్ట్ ఉందా లేదా అని మాటలను అడుగుదామని పిలుచుకొచ్చేసిన. సో మనతో పాటు కొత్తపేట చింటూ మోడల్ ఉన్నాడు. హాయ్ చింటూ. హాయ్, ఎలా ఉన్నావు? మంచిగా. ఓకే, సో నీ పూర్తి పేరేంది? చింటూ మోడల్ కొత్తపేట. కొత్తపేట మీ ఇంటి పేరా? మా ఊరి పేరు. ఏది దిల్చున్నారు కొత్తపేట? హైటెక్స్ దగ్గర, కోకాపేట దగ్గర కొత్తపేట. ఓకే, మోడల్ అంటే ఏంటి అసలు? మోడల్ అంటే నేనే. అసలు మోడల్స్ అంటే ఏంటి, మోడల్స్ ఎలా ఉంటారు అసలు? మోడల్స్ ఎట్లుంటా మాకు తెలియదు. మోడల్ అంటే మేమే. ఆ పేరు ఎవరిచ్చింది నీకు మోడల్ అని? అంటే ఎవరు చెప్పారు పెట్టుకోమని మోడల్ అని? ఎవ్వడు చెప్పాడు, నా ఇష్టం నేను పెట్టుకుంటా. అంటే నీకు నచ్చిన పేరు పెట్టేసుకుంటావు? ఫేవరెట్ కా నేమ్, ఓకే, ఇష్టం ఉన్న పేరు. సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్. ఎవరెవరు? మమ్మీ, డాడీ, నేను. ఇంకా అంతే. అమ్మ నాన్న ఏం చేస్తారు? మమ్మీ డాడీ పొలం పనులు చేస్తారు. నువ్వు? నేను జోగం లేక తిరుగుతా. హోటల్లో పని చేస్తావు అంటగా? హోటల్ అవి పని చేస్తా. ఎంత జీతం నీకు నెలకి? నెలకు 15,000 50K. 15,000? 15,000. 15,000. ఏం చేస్తావు డబ్బులు? 5,000. ఏం చేస్తావు డబ్బులు? ఇంట్లో ఇస్తా, కొన్ని నాకు ఖర్చులకు. సొంత ఇల్లు ఉందా ఇంట్లో? ఊర్లా ఉన్నది. ఊళ్ళో సొంత ఇల్లే ఉంటాయి, కిరాయి ఉంటాయి. కొంతమందికి ఉంటాయి రా పక్కల దాంట్లో ఉంటాయి. వాళ్ళు దారిద్రం. సో నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది? 1,500 కోట్ల ఆస్తి వారసుని. మరి హోటల్ ఎందుకు పని చేస్తున్నారు అంత ఆస్తి ఉంటే? మనతో ఆస్తి ఉందని బయట చెప్పొద్దు. వచ్చి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతారు. సో మీ అమ్మ నాన్నకి చూస్తుంటారా నీ వీడియోస్? మీ అమ్మ నాన్న చూస్తారు, లైక్ కొడతారు. మీ అమ్మ నాన్న? మా డాడీ. మీ డాడీ దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉందా? ఉంది. ఒకసారి మీ నాన్నకి ఫోన్ చేయి, నేను మాట్లాడతా. మా డాడీకా
మా అయ్యే నెంబర్ ఏమైనా ఉంటాయేమోనే. సో నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు చింటూ? గర్ల్ ఫ్రెండ్స్ ఒక్కోళ్ళే లేరా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒక్కోళ్ళు. ఇప్పుడు వచ్చినప్పుడు ఎట్లా వచ్చినావు ఇంటర్వ్యూకి? బండి మీద వచ్చిన. నీ వీడియోస్ చూసి నేను ఎవరైనా కొట్టడానికి ఎంబడి పడ్డారా? కొట్టడానికి కాదు, కలవడానికి వచ్చినారు ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ డైలీ ఎంతమంది కలుస్తుంటారు? 1 to 10 members, 20 members. సరే, ఎవరన్నా చెట్ల మీద వీడియో చేస్తారు, పొలాల్లో చేస్తారు, రూమ్ లో చేస్తారు, ఇంకేనో చేస్తారు, నువ్వు ఫ్రిడ్జ్ లో కూర్చున్న వీడియో ఏంది నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు కంటెంట్ వీడియోలు తీస్తేనే ఫేమస్ అవుతాయి. అంటే అందులో ఏం కంటెంట్ ఉంది ఫ్రిడ్జ్ లో కూర్చోవడం? ఫ్రిడ్జ్ లో కూర్చుంటే కూలు, ఆ, ఎండాకాలంలో చెట్ల కింద కూర్చుంటే ఎండ దెబ్బ ఉంక తాగుతాయి. ఓకే. ఫ్రిడ్జ్ లో కూర్చుంటే దెబ్బ తాకేది, ఆ, ఎందుకంటే కూల్ ఉంటాయి నార్మల్ అయిపోతాయి ఎండ దెబ్బ. అందులో పండుకుంటున్నావు, ఫ్రిడ్జ్ లో తింటున్నావు, ఏం చేస్తున్నావు అసలు? ఫ్రిడ్జ్ లో ఉంది ఒక వీడియో చేసినావు కదా, అది సరే కనిపించలే. ఆ, అసలు ఏం చేస్తున్నావు ఫ్రిడ్జ్ లో కూర్చొని? అంటే అది ఐఫోన్ కెమెరా జర పలిగిపోయింది, ఆ, వేయించుకుందాం అనుకున్నా కానీ వేయించుకోలే. ఇంటర్వ్యూ పిలిచినారు కదా మీరు, అందుకని. ఉమ్. నువ్వు ఐఫోన్ యూస్ చేస్తావా? ఐఫోన్ స్పెల్లింగ్ చెప్పు. IPHO అని ఫోన్, ఐఫోన్. ఐఫోన్ సింబల్ ఏంటి? సింబల్ యాపిల్, సగం గోరికి వాడేసిన యాపిల్. ఎవరు కొరికిరాదు? ఓనర్ యాపిల్ కంపెనీ. ఓకే, నువ్వు ఎంతవరకు చదువుతున్నావు చింటూ? ఫస్ట్ ఇయర్ ఏది, ఇంటరా, డిగ్రీయా, బీటెక్? ఇంటర్. ఇంటర్ స్పెల్లింగ్ వచ్చా? చెప్పు. INTER ఇంటర్. MENT ఏబిసిడీలు ఎన్ని ఉంటాయి? 26. చదవడం వచ్చా ఏబిసిడీలో? ఫస్ట్ ఇగో ఒకసారి చదవా ఏబిసిడీలు? చూడకుండా కావాలా, చూసుకుంటా. చూసుకుంటా చదవా. ABCDEFGHIJKLMNOPQRSTUV. మంచిగా చదువు, ఆడ లెటర్స్ వేరే ఉన్నాయి. ABCDFGEJMILKLNMORPYZXQSR. అంతే. ఇప్పుడు నువ్వు హోటల్లో పని చేసినావు కదా, నువ్వు చూసిన వీడియోని బట్టి హోటల్లో తీసేసినంట కదా నీకు. అన్ని వేస్ట్ వేస్ట్ చేస్తున్నావు, నీ వల్ల మా డబ్బు అక్కడ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, నా పని కొద్దని చెప్పు. అండ్ నువ్వు చేసిన వీడియోల వల్ల మీ ఊరు కూడా పేరు ఖరాబ్ అవుతుంది. నువ్వు ఊళ్ళోకి ఒక లెవెల్ లా తీసుకెళ్తున్నా, మీకు మ్మ్. తెలియక వచ్చింది. హై లెవెల్ దా హైటెక్ సిటీ లెక్క చేస్తున్నా, మా ఊరిని డెవలప్మెంట్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు? మీ ఊరు ఎమ్మెల్యే పేరేంది? ఎమ్మెల్యే ఉన్నాడు, సర్పంచ్. ఎమ్మెల్యే ఉండడా? ఎమ్మెల్యే ఉంటాడు, నాకేం తెలుసు ఎమ్మెల్యే. మేము ఓట్లు వేసాం సర్పంచ్ తెలుసు. మీ సర్పంచ్ ఎమ్మెల్యే పేరేంది? ఉంటాడు, భూపాల్ రెడ్డి అండ్ ఆ. పంజుల సంజీవ్ రెడ్డి. ఏంది? అసలు నీ లైఫ్ గోల్ ఏంది చెప్పు? జూబ్లీస్ ఉండాలి, అది నా లైఫ్ గోల్. అంటే జూబ్లీస్ లా ఉండాలంటే రోడ్ మీద, ఇంట్లోనా? డ్రీమ్ ఉంటది ఇంట్లా. కదా. ఎవరి ఇంట్లో? జూబ్లీస్ ఇంకేడు ఉంటాయి, కిరాయి ఉండాలి. అట్లాంటి రిచ్ పీపుల్స్ ఏరియాలు ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు రిచ్ పీపుల్స్ కాబట్టి. నేను నీకు సినిమాలు కూడా ఆఫర్లు వచ్చినాయంట కదా? సినిమాలు ఆఫర్లు వచ్చినాయి కానీ ఇవ్వలే. ఏ సినిమాల్లో? సలార్ 4, ఆ, KGF 6, ఆ, అట్లాంటి సినిమాలల్లో. ఓకే. అంటే లేని హీరో క్యారెక్టరా? హీరో పక్కకు ఉండాలి క్యారెక్టర్, అట్లా ఏం చేయాలి హీరో పక్కన? దోస్తు గాల లెక్క. సో లైవ్ లో ఒక రీల్ చేయరా? ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. తెలుసు కానీ మీ చింటు మోడల్ కొత్తపేట మీకు ఇంటర్వ్యూ అవుతుంది, లైవ్ వీడియో తీయమన్నారు యాంకర్లు, అందుకని లైవ్ వీడియో తీస్తున్నా. ఆనంకాయల లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి. తెలుసుగా మీ చింటు మోడల్ కొత్తపేట. తెలుసు కానీ వాడతావు కదా చింటూ మోడల్, తెలుసు కానీ అసలు నువ్వు ఎవరికి తెలుసు? బయట పబ్లిసిటీకి. అసలు నువ్వు గుర్తుపడతారా బయటికి వెళ్తే? గుర్తు వాడుతుడు కాదు, ఫోటోలు టక కొడుతుంది బయటకు పోతే. నీకు ఇష్టమైన హీరో ఎవర్రా? ప్రభాస్, యాక్టర్ ప్రభాస్. మీ ఊరు సీఎం? మా ఊరు సీఎం ఉండరు, తెలంగాణకు ఒకటే సీఎం, అది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉన్నాడు. కలిసిన ఎప్పుడన్నా? కలవలేదు. సీఎం ఫుల్ ఫామ్ ఏందిరా? సీఎం అంటే జనాలకు సేవ చేస్తాడు, అట్లా. సీఎం ఫుల్ ఫామ్ ఏంది? ఫుల్ ఫామ్ నాకు తెలియదు, నాకు తెలుసా నేను చెప్పేట్టు. ఇంటర్ చదువుకున్నావు, చింటూ మోడల్ ఇంటర్ లా సబ్జెక్టులు చెప్తారు, సీఎం ఫుల్ ఫామ్, ఎంపీటీసీ ఫుల్ ఫామ్ అవి చెప్పారు. సార్ ఇంటర్ లో సబ్జెక్ట్ చెప్పు, నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు? నేను సిఈసి. సిఈసి అంటే ఏంది? సిఈసి అంటే చెప్తా, నాకు చెప్తా. సిఈసి అంటే ఏమే సబ్జెక్టులు అన్ని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్. అంటే దేనికి సంబంధించింది అది? సిఈసి అంటే ఉంటది, ఇప్పుడు ఎకనామిక్స్, సిఈసి అట్లా ఉంటాయిగా, అవి సబ్జెక్టులు. నువ్వు ఏమవుదాం అనుకున్నావు చదువుకొని? వాళ్ళ కింద వీళ్ళ కింద బతుకోకుండా మనం బతకాలి, అట్లా. ఇప్పుడు చెప్తున్నా చాలా మందికి, ఇన్ లెక్క ఆ లెక్క బతకకండి. కాదు, ఈ మధ్య కాలంలో నీకు కొంతమంది యూట్యూబర్స్ పిలిచిరు కదా, పిలిచి నీకు డబ్బులు ఇస్తాను ఇవ్వలేదంటే ఇంటర్వ్యూకి? ఇచ్చినారు, కొంతమంది ఇచ్చినారు, కొంతమంది ఇవ్వలేదు. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటారా? ఇట్లా చెప్పు, అట్లా చెప్పు, ఇట్లా చేయి, అట్లా చేయి? అట్లా ఏం చెప్పారు, పోగానే కుర్చీల మీద కూర్చోవాలి, ఇంటర్వ్యూ చేయాలి. అసలు ఇంటర్వ్యూ అంటే ఏంది చెప్పు? అలా అడిగినేమని చెప్పి వేయాలి, అంతే. నీ మతి స్థిమితం కరెక్ట్ లేదంట కదా?
నేను పిచ్చోళ్ళే కారణడుతున్నా అంటే నువ్వు ఊరికెళ్ళి వచ్చేటప్పుడు ఎవ్రీ వీక్ కి నీకు ఎర్రగడ్డకి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపిస్తారంట కదా. మరి ఇప్పుడు పనులకెళ్ళి తీసేసారు కదా, ఏం చేస్తావు మరి నువ్వు? పనులకి ఎవరు తీసేసినారు, హోటల్కి వెళ్ళి తీసేసారంట. ఇప్పుడు ఎవరు తీసేయలేరు. ఇంటర్వ్యూలు ఉంటే సేటుకి చెప్పి వస్తా. నీకెంత 1500 కోట్ల ఆస్తి ఉందా? ఎన్ని జీరోలు ఉంటాయి దానికి? 5-6 ఉంటాయి. నీ లెక్క పెట్టా, కట్టలు ఉంటాయి నా దగ్గర. డాలర్లు తెలుసా నీకు? డాలర్ తెలుసు. $1 కాస్ట్ ఎంత? 10 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు. డాలర్ అంటే ఎక్కడ ఉంటాయి అవి? ఎక్కడ దొరుకుతాయి డాలర్లు? లండన్, అమెరికా, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ అట్లా. చార్మినార్ కాడ కూడా దొరుకుతాయిరా? చార్మినార్ దగ్గర ఉంటాయి కానీ అవి ఇండియాలో డాలర్ కావు, వేరే దేశం డాలర్స్. ఇండియాలో డాలర్స్ ఉన్నాయా? డాలర్స్ ఇండియాలో ఉన్నాయి. చార్మినార్ కాడ అమ్ముతారు బొచ్చాడు. తెచ్చుకో, లెక్క పెట్టు. ఇంత ఇంచుమించు నాకు బి కాల్స్ వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళి? దుబాయ్, ఆస్ట్రేలియా, లండన్, USA అక్కడికి వెళ్ళి కాల్స్ వస్తున్నాయి. దేనికి? ఎందుకంటే నా వీడియోలు షేర్స్ ఎక్కువైతున్నాయిగా. షేర్స్ ఎక్కువైతే వాళ్ళు ఏం చేస్తున్నా అంటే నా వీడియోలు ఫేమస్ అవుతున్నాయి అని చెప్పి కుళ్ళుకుంటున్నారు. ఇండియాలో నా మీద కేసులు బి పెడుతున్నారు. నా వీడియోలు ఎక్కువైతున్నాయి, షేర్స్ ఎక్కువైతున్నాయి, సినిమాలకు బి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటి నాకు మంచిగా మాట్లాడుతున్నావు ఇంటర్వ్యూలో, మంచిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినావు. అందరి ఛానల్లో మాట్లాడి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఇట్లా మంచి డైలాగులు కొడుతా. అడిగిన దానికి సమాధానం చెప్పు. సరే, అర్థమవుతుందా? సరే సరే. ఎందుకు ఇప్పుడు ఫోన్ కట్ చేస్తారా చేస్తారా? నీకు బయటకు వెళ్ళి? కట్ చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడి అసలు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారా నీకు? 3000 మంది. షోలు చేస్తున్నావు మాట్లాడుతుంటే? 3000 మంది. మంచిగా మాట్లాడు. సరే కాలు మాట్లాడు. కింద పెట్టు. చెప్పు. ఇప్పుడు చెప్పు, ఏం పని చేస్తావు అసలు నువ్వు? ఓటాల పని. ఉం? ఓటాల పని. మరి 1500 కోట్ల ఆస్తుందని ఎందుకు చెప్తున్నావు వీడియోలలో? నాకు గతం ఉంటది. ఏం గతం? పూర్వ గతం. పిచ్చిలేసిందా? ఒక గతంలో భాష ఉంటాడు, ఇంకో గతంలో చింటూ ఉంటాడు. పిచ్చిలేసిందా? లక్ష్మి భాష. పొద్దున్న లేసి ఇన్స్టాగ్రామ్ లో అందరికి దిమాగ్ ఖరాబ్ చేసుకుంటా, ఆడు అది చేసుకుంటా, భాష. అడిగిన దానికి మళ్ళీ పిచ్చి పిచ్చి లెక్కలు పడుకుంటా. లక్ష్మి భాష ఉంటాడు. వాడు 15 మంది. చెవులకి దిశ బ్లూటూత్ ఫస్ట్. ఇదా ఆ ఫోన్ పక్కన పెట్టు. ఫోన్లు ఉంటాయి నాతో 2-3 ఫోన్లు. ఫోన్ పక్కన పెట్టు. ఎంతవరకు చదువుకున్నాను? ఇంటర్. మరి మంచిగా చదువుకోండి. ఇవన్నీ ఏంద్రా పిచ్చి పిచ్చి మాలు రీల్స్ లా? చదువుకుంటా, ఓటాల పని చేస్తా, రీళ్లు బిగిస్తా. ఏ స్కూల్ మీది? కాలేజ్. స్కూల్ ఉండగా ఇంటర్ లా. నీ వల్ల ఎంత మంది బాధపడుతుంది తెలుసా? నవ్వుకుంటున్నారు. బాధపడు స్టూడియోలో ఒక్కొక్కరు పిలిపించి మాట్లాడాలా? పిలిపియండి. ఫోన్ చేయాలా? ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. కాదా, నీది ఇంత చిన్న ఏజ్ కదా, అట్లా గలీజ్ మాట్లాడడం కరెక్టేనా? నేను వాళ్ళని తిడతలేను, వాళ్ళే నాకు ఉల్టా తిడుతున్నారు. ఏమని తిడుతురు? బ్యాడ్ వర్డ్స్. ఇంకేం తిడతారు? ఒకసారి నీ ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసి ఒకసారి నువ్వు వీడియో పెట్టు. అందులో నువ్వు ఉన్నవే చిన్నగా అమ్మ నక్కల్ని అయ్యల్ని పెండాలని మొత్తం లెక్క పెడుతున్నాను. బర్త్డే వీడియో చూపిస్తే నీ దవడాలు అలుతాయిరా. బర్త్డే వీడియో బూతులు మాట్లాడి చూపించి కొట్టాలా? బర్త్డే వీడియోల గురించి చెప్తున్నా. ఇప్పుడు నీకు మాట్లాడింది చూపియాలా? చూపియాలా? ఇక్కడ నీ ఇన్స్టాగ్రామ్ ఇక్కడ అందులో బూతులు ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఇటుకెళ్ళి అదే ఫోన్ ఇసిరి కొడతాను. నేను బర్త్డే వీడియోలు చేస్తా. ఆగు, నీ ముఖం చూడడానికి 1000 రూపాయలు వేయాలి నా. మరి ఇప్పుడు నువ్వు సెలబ్రిటీగా. సెలబ్రిటీ స్పెల్లింగ్ చెప్పు. అసలు సెలబ్రిటీ ఎవరికంటారు చెప్పు? హీరోలు, సీరియల్ హీరోలు, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసేటోళ్ళు, జబర్దస్త్ వాళ్ళు. ఏం చేస్తారు? జబర్దస్త్ వాళ్ళు, సీరియల్ డ్రామా కంపెనీ వాళ్ళు, వాళ్ళని అంటారు. సరే, నీ రీల్ దాంట్లో బూతులు ఉన్నాక అదే ఫోన్ తో కొడతాను నేను. సరేనా? పిచ్చి పిచ్చి లెక్కలు పడుతున్నా అందరితో పడ్డట్టు. ఒక మంచి తమ్ముళ్ళలాగా నీకు మంచిగా చేద్దామని పంపిస్తే లాక్ అయింది. రైట్. నేను చేసే పనులన్నీ రైట్ కాబట్టి లాక్ రైటే. ఇలా బూతులు వచ్చినాయి అనుకో, ఇదే ఫోన్ తో కొడతాను నీకు. ఓకేనా? వాళ్ళు పెడుతున్నారు బూతులు. నువ్వు బూతులు మాట్లాడలే కదా. నేను మంచిగా మాట్లాడతా, వాళ్ళు బూతులు మాట్లాడుతుంది కాబట్టి మనం రెస్పెక్ట్ ఇచ్చి మనం బూతులు మాట్లాడుతాం. ఏం రోగం అయిందిరా మీకు? నా చుట్టూ వాడుతున్నారు. తినని సార్ తిననియారా, కుద్దగం చేస్తున్నారు. ఆడు ఒక్కొక్కడు వాట్సాప్ లో ఫోన్ చేసేమంటే అన్న 100కు 150 200 నా మొడ్డాస్తే దానికి ఫోటో పెట్టి ఫోటో పెట్టిలకు బయలుదే. నీ ఏజ్ కి నువ్వు బూతులు మాట్లాడడం కరెక్ట్? బయట దేశంలో 3-4 వేలు ఉంటాయి ఫోటో వెట్టింగ్. చెప్పు. నేను ఇంకిడ 100 200 300 50 నుంచి బూతులు ఉంటే కొడతాన్నా కదా. బూతులు మనం మాట్లాడుతున్నామా, వాళ్ళు మనకు తిడుతున్నారు. మనం వాళ్ళు తిట్టినా కానీ అట్లనే ఉంటామా? కానీ ఏజ్ కి నువ్వు తిట్టడం కరెక్టేనా? నా ఏజ్ ఏంది 18 years. ఫోటోకి బి వచ్చేసింది. చెప్పు. ఫోన్లు వాళ్ళగొచ్చినా ఇంకా తెచ్చుకుంటా. కట్టలు. అసలు నీకు ఏం చేయాలి అర్థమైతలేదురా. చాలా చెప్తున్నా కదా, అసలు నీకు మంచిగా ఎర్ర పిచ్చ అసలు ఏం అర్థమైతలేదు. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ దానికి
చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు, వేరే వ్యక్తిని ట్రోల్ చేస్తున్నారు. అట్లా చేస్తే ఫేమస్ గారు. కంటెంట్ వీడియోలు తీయాలి, కంటెంట్ అంటే ఏంది అసలు చెప్పు. మంచి వీడియోలు తీయాలి. నువ్వు మంచి వీడియోలు చేస్తున్నావా? మంచి వీడియోలు చేస్తలేనా? ఒక్కొక్కరు వ్యూస్ లెక్క అవుతున్నాయి నా సరే, ఒక videoలు. వీడియో చేసినావు, నా ఆ. ముఖం చూడాలంటే 1000 రూపాయలు ఏమని చెప్పేసి, ఆ, నీ ముఖంలో ఏముంది 1000 రూపాయలు ఇచ్చి చూడడానికి? మనం చూడడానికి చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఉమ్. డైలీ 2-3 వేల కాల్స్ వస్తాయి. ఒక్క 2 కాల్స్ మాట్లాడు. నువ్వు ఎందుకు కాల్ చేస్తావు నేను అడుగుతా. కాదు, నీ ఏజ్ కి ఇలాంటి వీడియోలు చేస్తుంటే నువ్వు ఉండేదే చిన్న ఊర్లో కదా, అక్కడ వాళ్ళు ఏం ఫీల్ కదా? మనము రీల్ తీసినప్పుడు చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న అందరు తిడతారు. ఫేమస్ అయినాకనే మనం ఏందో మన టాలెంట్ అలాగే తెలిస్తే అప్పుడు మెచ్చుకుంటారు. ఇప్పుడు తిడతారు, అప్పుడు సపోర్ట్లు కొడతారు. అది పిచ్చి గుర్తుపెట్టుకో. పిచ్చి చేయడం టాలెంటా? 10 మందిని నవ్వియాలి. అది ఇప్పుడు చేయాలా కాల్ వాళ్ళకన్నా? చేయి చేయి. వీడియో కాల్ స్పెల్లింగ్ ఏందిరా? VIDCO వీడియో. VIDCO వీడియో. మరి కాల్ ఎస్ పెడితే వీడియోస్. హలో హలో బ్రో, చింటు మాడల్ కొత్తపేట మాట్లాడుతున్నా నేను. హలో, మాట్లాడు. ఏం మాట్లాడాలి? నువ్వు మాట్లాడుతున్నాగా, నా ఫోన్ చేసి మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు చెప్పండి, అది చెప్పండి. ఇప్పుడు నేను పిఎస్ లున్నా. రేవో పిఎస్ లున్నా బే. చెప్పండి. పిఎస్ లున్నా, మీ నెంబర్ ఇస్తున్నా, సార్ తో మాట్లాడతారా? మాట్లాడతారా? ఇగో సార్. హలో బ్రో. బ్రో చెప్పండి. మీ పేరేంటి? ఎందుకు? ఏం లేగో, ఇంటర్వ్యూలు ఉన్నాము, చింటూ మాటలకి ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆయన వీడియోలు బాగానే ఉంటాయా? ఏమో. నువ్వు ఫ్యాన్ అంట, నువ్వు కాలు మొక్కుతున్నావు అంట, వచ్చి ఒక ఫోటో కోసం 2 రోజులు ఊరికని నిలవటం అంట. ఓడన్నాడు. చింటూ మోడల్ అంటున్నారు. అరే ఓ అరే ఇగో ఏమంటాడు తెలుసా, మా ఊర్లో వచ్చి 2 రోజులు నిలబడ్డాడు, కుక్క లెక్క నా కాలు మొక్కుతాడు, నా ఫ్యాన్ గాడు అని ఫోన్ చేస్తా అని చేసిండు ఇప్పుడు. ఇక మాట్లాడతా చూడు. అరే సంస్కారం ఉందా లేదురా నీకు? సంస్కారం ఉందారా? అరే ఓ అరే, ఫోటో తీసి స్టోర్ లో పెట్టినా అనుకో 2-3 వేల కాస్త చంపేస్తారు నీకు. అవురా? హలో, అట్లా చింటు మాడ కొత్త పేరుతో ఉవ్వాలి కాల్ మాట్లాడినా భయపడి పెట్టేస్తారు. అట్లయింది ఇప్పుడు మన పరిస్థితి. నవ్వు ఆపుకుని కాదు, చింటు మాడ కొత్త పేరుతో ఇంటర్వ్యూ అంటే అదర్ బదర్ ఉంటది. తిట్టిడ్రా నిన్ను. తిడతాడు, మనం ఏం చేస్తాం? మనం ఇంకో కాల్ ఐఫోన్ లెక్క ఉండే ఇలా సెలబ్రిటీ హీరోలు ఆలే ఉంటాయి నంబర్లు అంతా. ఇది మెయింటెనెన్స్ కు వాడతా. చెయ్యి ఊనుకో, అట్లా నేను ఫ్యాన్స్ ఉంటారు కదా. రాజు డెంజర్స్ మళ్ళీ 1 2 3 చెయ్యి. హలో మేడం. హలో మేడం, గుడ్ మార్నింగ్. అయిపోలేదు, రావాలా మీ దగ్గరికి? ఇక్కడ ఇక్కడ మేడం వేరే ఇక్కడ, ఇక్కడ, ఇంటర్వ్యూ ఇక్కడ. ఉంది ఇక్కడ ఈరా. మేడం. విజయ్ ముద్రాజ్ అయినది ఇంటర్వ్యూ ఉంది. ఇంకొకటి మెహదీపట్నంలో ఇంటర్వ్యూ ఉంది. ఈ అన్నది ఇంటర్వ్యూ ఉంది. ఒక్క నిమిషం అయితే ఫోన్ ఒకసారి కామెంట్లు చేస్తారు, నాకైతే ఫోన్లే చేస్తున్నారు. ఒకసారి ఫోన్. ఇగో మాట్లాడు. హలో హలో మేడం, చెప్పండి. ఈ చింటూ మాడలో ఒక ఇంటర్వ్యూలు ఉన్నాడు. వీడియోలు అయితే ఏంటంటే మీరు ఇంటర్వ్యూలకు పిలిచి పైసలు ఇస్తలేరు అని చెప్పి ఇజ్జత్ తీస్తుండు. దీని కోసం నేను కూడా విజిట్ చేస్తలేదు. నో ప్రాబ్లం. ఏమంటుంది తెలుసా, కొంతమంది యాంకర్లు నేను దొరకలేని వాళ్ళకి నాకు ఫోన్ లో చేస్తారు, లైవ్ లో చూడండి ఫోన్ చేస్తారని స్పీకర్ పెట్టి మాట్లాడుతుండు. ఒక మేడం ఉంది, ఊకే నా ఎంబడ పడుతుంది, నా అపాయింట్మెంట్ కోసం 2 సార్లు ఊరికి వచ్చిపోయింది. వీడియో తీసుకొని ఎన్నిసార్లు అన్నాడు ఆయన? నాకేం పని పట్టలేదా నెంబర్ వాడనీకే? అంటే మీ పేరు నేను మెన్షన్ చేయట్లేదు, కాకపోతే ఎందుకంటే మీరు అందరికి తెలుసు కాబట్టి మనం ఒకటి గుర్తుపడతారు ఆల్రెడీ. మన అయితే ఏమంటారు తెలుసా, నాకు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేస్తారు పక్కన కూర్చోబెట్టుకొని అని అంటుండు. ఈ చింటూ మాట. మల్టీ టాలెంటెడ్ కదా, మరి నాకు అదే పని. మేడం నా గురించి నీకు తెలియదా? సంపాదించారంటే 1 రూపాయి కూడా ఇస్తాడు. కూర్చో మళ్ళా నువ్వు. కాదు, నా వ్యూస్ ఎన్ని లక్షలు ఇన్ని లక్షలు మా దాంట్లో ఏం పోలేదయ్యా, చింటు మోడల్ అయ్యా, నీది ఏం పోలేదయ్యా మా దాంట్లో. 44,000 అంతే. 46,000 మేడం? నా మంచి తెలియదా మీకు ఎంత మంచి
కూర్చున్నావా? వాళ్ళు ఇంటర్వ్యూలు అట్లా చెప్తున్నారు, పుకార్లు ఎత్తున్నారు మాటలు. సరే ఇప్పుడు వచ్చేవారావా? అస్సా మేడం. నీకోసమే మేడం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా, నీకోసమే. ఇంటికి పోతా నేను. గచ్చిబోలేనా జూబ్లీస్లోనా? ఇంతకుముందు ఏడికి వచ్చినావు నువ్వు? మా అన్న తోలుకొని వచ్చిన లొకేషన్ ఆయనకు తెలియదు, జూబ్లీస్ తెలియదు మేడం, నాకు తెలుసు కానీ. సరే కట్ చేయరా, మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేద్దాం, కట్ చేయి. ఇప్పుడు నువ్వు ఉన్నది ఈడ దాని బ్యాక్ సైడ్ జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఆఫీస్ అంటే. దాని బ్యాక్ సైడ్ గోడలు ఉన్నాయి గాయడ. నువ్వు నీ ఉండాల్సిన వాడివి కావు, నువ్వు గ్రహాంతర వాసి. గ్రాంతర్ గా ఓలీ మరి ఫైనల్ ఉంటుంది కొరియన్సా ఏలియన్స్ బి నాకు ఫోన్ చేస్తున్నారు తెలుసా. సరే అయితే ఒక్కడో వచ్చినావా? నాకు తెలియదా మేడం, జూబ్లీస్ లో ఫోన్ చేస్తే ప్రభాస్ ఒక కార్ పంపిస్తాడు. ఆయన ఫ్యాన్స్ కుక్కని కొట్టినాడు, కొడతారు నేను. తిన్నా మేడం? తిన్ మేడం, ఆపరా నువ్వు, ఆపు. తిన్ మేడం, బక్క అవుతున్నావు. చూసినావా మేడం, నీకు ఫోన్ చేస్తే లేపదు, ఇప్పుడు పని ఉంది కాబట్టి లేపుతున్నది. అట్లా ఉంటాయి మేడం. ప్రభాస్ సార్ కారు పంపిస్తాడా నీకు? ఇప్పుడు గచ్చిబోలి, ఇప్పుడు నేను ప్రభాస్ అని చెప్పిన అన్న, నేను 2-3 నెలలు అయితే జూబ్లీస్ లో ఫ్లాట్లు కొంటా, ఫ్లాట్లలో ఉంటానని చెప్పిన. ఆయన ఫ్యాన్స్ ఆయన లెక్కన హైట్ ఉంటారు, ఇట్లా తొక్కిరనుకో ఇట్లా. ప్రభాస్ ఫ్యాన్, డాడ్ ఫ్యాన్. ఒక 2 డైలాగ్ చెప్పరా ప్రభాస్. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మ మూడు అంటారని అధికారానికి ఎగబడితే తొక్కి పడదొప్తాం ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ. ఇంకో డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, వాడే ప్రభాస్ ఫ్యాన్. మహేష్ అన్న డైలాగ్ రాదు, మహేష్ అన్న డైలాగ్ అది. ప్రభాస్ గారి డైలాగ్ చెప్పు. ప్రభాస్ అనే డైలాగ్ గుర్తుంటాయి కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి జరా మంచి పద్ధతి గల లెక్క మాట్లాడుతున్నా. అంటే బూతుల డైలాగ్స్ ఉన్నాయి. మామ నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మోడు ఇంకా పుట్టలేదు మామ. హరియా సరే, ఒక మంచి పాట పాడరా. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయిరా, నేను అడగా, దీన్ని నువ్వే ఆన్సర్ చెప్పు. ఇక్కడ రాసిన చదువు. ఏం చదవాలి? చదువు. తెలుగులో ఇంగ్లీషా? ఓ ఇంగ్లీషు నాకేం వస్తాయి, అది ఇంటర్ చదివినా కానీ ఇంగ్లీష్ చదవలేదు. ఈ లెటర్స్ చదువు చాలు. ఏమై దాన్ని రాసిన కలిపి రైటింగ్ డాక్టర్లు నర్సులకు రాస్తాడు అట్లా రాసింది, నా కలిపి రైటింగ్ నాకేం వస్తాయి. ఇంటర్ చదివినా కానీ నేను ఇంగ్లీష్ టీచర్ రాస్తేనే పోయేటోని, పేరు ఎగ్గొట్టేటోని. సంజీవ్ రెడ్డి అదేదో ఉన్నదే, ఇవన్నీ ఎందుకు మనకి ఇంటర్వ్యూ ఇప్పుడు. అదేనా నీకు ఇంటర్వ్యూ ఇప్పుడు? అందరిలో నేను పిలిచి తిట్టలేను కదా నేను. డాలర్స్ అబ్బు ఉన్నాయి, స్పెల్లింగ్ గ్రాండ్, అదే గ్రూపు, స్పెల్లింగ్, కెమెరా, హ్యాండ్, అవన్నీ ఉన్నాయి అంతే. అంజలి 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 అని ఒక 10 సార్లు చెప్తా. అది ఆల్రెడీ నత్తి మోహన్ స్మైలీ ఆయన కొట్టిండు. నువ్వు కొట్టి ఇప్పుడు పార్ట్ 2 వేసుకుంటాను. అంజలి మా క్లాస్ లో 10th క్లాస్ ఆమె అట్ట అయితే పర్లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంది? స్పందన. కాల్ చేయి. తను ఫోన్ లేపదు. అమ్మా, నేను యాంకర్ తేజన్ మాట్లాడుతున్నా, ఎస్ఆర్ టీవీ నుంచి. చెప్పండి అన్న. ఇక్కడ చింటూ మోడల్ వచ్చిండు, మీ బాయ్ ఫ్రెండ్, మీ లవర్ అంట కదా, మీరు ఊకే ఆయన టార్చర్ పెడుతున్నంట కదా, బయటికి వెళ్దాం. నేను చెప్పాను అలా. నా ఎంబడ పిచ్చి దాని లెక్క పడుతుందన్న, నా టాటూ వేసుకుంది, డైలీ ఇంటికాడ కుక్క లెక్క వచ్చి నిలబడుతుందన్న అని అంటుంది. ఇదంతా ఎప్పుడు నేను తనకు చెప్పానంటున్నా ఇవన్నీ నేను ఇంటర్వ్యూలో చెప్తుండు. పేరేంటి? గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? స్పందన. చెప్పినవుగా స్పందన గారు, మీ పేరు కూడా చెప్తుండు, ఫోటో కూడా ఇస్తాడంటే ఏనికే. ఒకసారి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో స్పందన బేబీ, ఇంటికి వచ్చినాక ఇద్దరం తిందాం కదా, సరేనా? ఉండు. ఓవరాక్షన్ చెయ్యకు, నువ్వు అర్థమవుతుందా? ఎవరికి ఏం చెప్తున్నావు, ఏంది అసలు కథ? అట్లా అన్నప్పుడు నేను అట్ట అవుతా. ఎందుకు అట్టాయితు? నా యాటిట్యూడ్ గురించి నీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు ఏడున్నావు చెప్పు, ఇంటికి వస్తున్నాను నేను. అవసరం లేదు, దేనికి కాదురా, ఇప్పుడు విడిపోదాం అంటే చెప్పు, విడిపోదాం అంటే. ఇప్పుడు చెప్పేది ఇంటర్వ్యూ స్పందన, నువ్వు మంచిగా ఫ్రస్ట్రేషన్ తీసుకోకు. ఎందుకు తీసుకోవద్దు? నువ్వేమో పిచ్చి పిచ్చి బాగుంటే బాగుతుంది, ఎవరు పెడతాను. లవ్ యూ స్పందన. కథలు పాడక, నువ్వు అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడచ్చు, కొడతా చెప్తున్నా ఏడున్నవాడ. అట్లెందుకు మాట్లాడుతున్నావు స్పందన? ఇంకెట్లా మాట్లాడాలి? మీ మమ్మీ కాల్ చేసి చెప్పమంటావా? చెప్పు, ఏం చెప్తావు చెప్పు, ఏంటో నేను కూడా. ఇంకోటి అంజలి అంట, మీ చెల్లెలు కూడా అంట, అక్కని చేసుకుంటే చెల్లెలు ఫ్రీ అంటుండు. అవును స్పందన, మీ చెల్లెడు నీకెందుకు మా చెల్లెడు ఉంటే? గచ్చిబోళ్ళు ఉందని చెప్పింది, ఇప్పటిదాకా ఫోన్ చేసిన. అట్లెందుకు అంటున్నావు స్పందన? మా డాడీతో మాట్లాడిన, మా మ్యారేజ్ చేస్తాను మా డాడీ. నాకైతే 20 లక్షలు బంగారం, ఒక డియో బైక్ కావాలి. ఎందుకు ఇస్తారు?
స్పందన అట్లా అనకు స్పందన, నా గుండె జారిపోతుంది. అదే అయిపోయి పట్టుకొని కున్నోగా నువ్వు, అందుకని జారిపోయినా అంటున్నావు. ఈయన నీకు రీసెంట్ గా అప్పు కూడా ఇచ్చిండంట కదా, ఏదో ఏదో అరే ఏదో హోటల్ రూమ్ 2 lakhs. ఏడిపోయారా 2 హోటల్ lakhs. రూమ్స్ మీరు ఆ? ఓయోనా? ఓయో కాదు, ఆ. ఆడ గజ్వేలి దగ్గర ఓయో. ఇగో గజ్వేల్ దగ్గర ఓయోకి కూడా పోయిరన్నా, బిల్లు కట్టినా అది ఇది అంటుండు, గలీజ్ గలీజ్ మాటలు అసలు మాట్లాడుతున్నాడు. ఆయనతో నేను మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఆయన పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు మీ దగ్గర. ఏమో గలీజ్ గలీజ్ చెప్తుండు. ఇంటర్వ్యూలో మొత్తం ఫోటో కూడా వేస్తారన్న, వేసేసి అక్కని చేసుకుంటే చెల్లెలు ఫ్రీ అన్న అంటుండు. కొంచెం మంది ఉండాలన్న మంచికి ఏం మాటలు మాట్లాడుతున్నాడు. అసలు స్పందన ఈయన ఎట్లా అట్లనే పరిచయం ఉన్నా నీకు అసలు? మాట్లాడేది. అసలు నేను ఒక్కసారి ఇట్లా రీల్ వచ్చిందని చెప్పి నేను జస్ట్ నార్మల్ మెసేజ్ చేసిన అంతే. ఆ, దానికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు కపుల్స్ అయింది, పేరెంట్స్ అయింది. అంటే మెసేజ్ లలో పెళ్ళాం అమ్మాయిలను గెలుపుతుండా? నేనే మెసేజ్ చేసిన. ఆ, మరి వేరే గురించి నాకు తెలియదు, ఆయన అకౌంట్ ఏందో మరి నాకు తెలియదు. ఆ. స్పందన నీతో చార్జ్ చేసిన ఎప్పుడన్నా? సరే. నువ్వే నాతో చార్జ్ చేయలేవా?